తుల్యశీలావయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాగమూర్హతి వైదేహీం తం చేయమసి తీక్షణ. అందులో పెద్దలు నిర్ణయించినారుగా అని శుభలేఖలు ఎందుకేస్తారంటే, వీళ్ళిద్దరూ కలిసి జీవనం చేస్తే వీళ్ళు సంతోషపడేటట్టు, వీళ్ళ పితృదేవతలు సంతోషపడేటట్టు, వీళ్ళ పిల్లలు సంతోషపడేటట్టు, వీళ్ళొచ్చి ఆశీర్వచనం చెయ్యాలని 10 మంది కోరుకునేటట్లు వీళ్ళు బ్రతుకుతారు. అలా బ్రతకాలంటే ఇదిగో ఈ 5 ముందు పెద్దలు నిర్ణయిస్తారు అని పెద్దలకు అప్పచెప్పారు. ఆ పెద్దలకు అప్పచెప్పబడిన విషయాల్లో మొట్టమొదటిది ఇది. అంటే శీలం. శీలం అంటే స్వభావం. స్వభావం పుట్టుకతో వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్వభావంగా ఉంటుంది. కొంతమందికి పూజ చేయడం ఇష్టం, కొందరికి జపం చేయడం ఇష్టం, కొందరికి ధ్యానం చేసుకోవడం ఇష్టం, కొందరికి ప్రవచనం చేయడం ఇష్టం, కొందరికి మంచి విషయాలు వినడం ఇష్టం, ఒకరికి కవిత్వం వ్రాయడం ఇష్టం, ఒకరికి సంగీతం అంటే చాలా ఇష్టం, ఒకరికి వాద్యాన్ని మ్రోగించడం ఇష్టం, ఒకరికి నృత్యం ఇష్టం, ఒకరికి శిల్పశాస్త్రం ఇష్టం, ఒకరికి జ్యోతిషం ఇష్టం, ఒకరికి ధర్మమీమాంస ఇష్టం. అసలు వాళ్ళకి స్వభావంలో అది చాలా ఇష్టమైన విషయం. వాళ్ళకి ఏది ఇష్టమో అది రెండవ వాళ్ళకి కూడా ఇష్టమేనా, అది పరిశీలించాలి. తుల్యశీల, ఆ రెండు సమానములా కాదా, ఇది వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకునేది కాదు సుమా, పెద్దలు నిర్ణయించాలి. వయస్సు, ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న మాట ఉండదు. 2 కళ్ళల్లో ఏ కన్ను గొప్పది అంటే ఎవరూ చెప్పలేరు. బండి చక్రాలు రెండిటిలో ఏ చక్రం గొప్పది అంటే ఎవరూ చెప్పలేరు. ఆయన వెళ్ళిపోతే ఆవిడ ఏ పుణ్యకార్యం చేయదు. ఆవిడ వెళ్ళిపోయిందనుకోండి, ఆయన తన కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం ఆయన చేయలేడు, ఈ యజ్ఞానికి పూర్ణాహుతి చేయలేడు, ఎడం భుజం మీదికి తగిలేటట్టు ఉత్తరీయం వేసుకోలేడు. అంటే ఆవిడ వెళ్ళిపోతే ఆయనకి పుణ్యం చేసే అధికారం కూడా పోయింది. ఆయన వెళ్ళిపోతే ఆమెకి సమస్తమైనటువంటి సౌభాగ్యము వెళ్ళిపోయింది. ఇద్దరూ సమానమే, ఇద్దరూ కలిసి ఉన్నదే ఊరట, ఇద్దరూ కలిసి ఉన్నదే సౌభాగ్యం, ఇద్దరూ కలిసి ఉన్నదే సంతోషం. కాబట్టి వాళ్ళ యొక్క వయస్సులలో ఎవరు పెద్ద అయితే గొప్ప అన్నదానికన్నా అక్కడ ప్రధానం ఏది అంటే, ఒకరు నడిపిస్తాడు, ఒకరు నడుస్తాడు. ఇందులో మళ్ళీ నడిపించేవాడంటే ఎక్కువ, నడిచేదంటే తక్కువ అని మీరు అనుకోకూడదు. అక్కడ అన్వయం ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోవాలి. వరుడి వయస్సు పెద్దదై ఉండాలి అన్నారు. ఎందుకని అంటే, వయస్సు అంటే కాలము, కాలము అనుభవానికి గుర్తు. ఎవరు ముందు ప్రపంచంలోకి వచ్చారో వాళ్ళు అనుభవాన్ని ఎక్కువ సాధిస్తారు. మనం ఎంత చదివామన్న దానికన్నా ఆ చదువుకి ఎంత అనుభవం తోడైంది అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. అనుభవం ఎంతో గొప్పది. ఒక ఉద్యోగానికి వెళితేనే మీ అనుభవం ఏమిటని అడుగుతారు, మీ అనుభవం ఈ ఉద్యోగానికి సరిపోదంటారు. అటువంటిది వివాహం దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు ఈ లోకం ఎలా ఉంటుంది, దీని ప్రవృత్తి ఎలా ఉంటుంది, ఈ విషయాల్లో కొంత అనుభవం ఉన్నవాడై భార్యకి చెప్పగలిగిన వాడై ఉండాలి. అనుభవము అన్న మాటలోనే అంతర్లీనమైన విషయం ఏమిటంటే, భార్య యందు పరమ ప్రేమతో కూడుకున్న రక్షకుడై ఉండాలి. పరమ ప్రేమతో రక్షకుడై ఉండుట అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరమ ప్రేమతో రక్షకుడై ఉండుట అంటే ఆమె యందు ఏ మంచి గుణాలు ఉన్నాయో అవి ప్రకాశించడానికి అవకాశం కల్పించేవాడై ఉండాలి. ఆమెకి సంగీతం ఇష్టం, ఆమె సంగీతం బాగా నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చి అభినందించేవాడు కావాలి. ఆమెకి ధర్మశాస్త్రం ఇష్టం, ఆమె ధర్మశాస్త్రం చదువుకోవడానికి అవకాశం ఇచ్చి అభినందించేవాడు కావాలి. ఆమెకి లలిత కళలు ఇష్టం, ఆమెని ఉత్తీర్ణురాల్ని చేసి అభినందించగలిగిన వాడు కావాలి. ఆమె బలాన్ని తెలుసుకొని ఆ బలాన్ని పెంచి పోషించి అభినందించి ఆమె జీవితంలో వృద్ధిలోకి వచ్చి నేను ఇందులో సఫలీకృతురాలనయ్యానన్న ఆనందము కలగడానికి ఆయన కారకుడు కావాలి. ఆమె బలహీనత ఏది ఉన్నదో అది ఆయన వలన కప్పుకుపోవాలి. అది శారీరకమైనది కావచ్చు,
ఆమెకి నడవడి రీత్యా ఉన్నటువంటి కించిత్ దౌర్బల్యము కావచ్చు. ఎవరు ఏమీ అనుకోకుండా ఉండడానికి నా మీద పెట్టుకు చెప్తున్నాను. నా భార్యకి ఎవరైనా వస్తే అరమరిక లేకుండా అన్ని విషయాలు మాట్లాడేసేయడం అలవాటైపోయింది అనుకోండి. వచ్చిన వాళ్ళందరూ విని అభినందించడానికే వచ్చేవాళ్ళు కారు. ఏ కారణానికి వస్తున్నాడో, ఎందుకు వింటున్నాడో, అయినవి కానివి అన్ని అమాయకురాలు ఊరికే మాట్లాడేస్తుంది. ఇప్పుడు పెళ్లికి వెళ్తే వాళ్ళ తమ్ముడు పెట్టాలని అవసరం ఉన్నా లేకపోయినా పట్టు చీర నగా తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నానన్నా ఒక నిమిషం ఉండండి అని చూపిస్తుంది. ఎందుకు ఇవన్నీ? వీధి నుంచి ఎవడో చూసి రాత్రి కన్నం వేస్తే అమాయకురాలు తెలీదు, కపటం తెలీదు, గోళ ఏదో మాట్లాడేస్తుంటుంది. ఈ బలహీనత నాకు తెలుసు అనుకోండి. ఆ బలహీనతని పైకి రాకుండా ప్రేమతో కప్పిపుచ్చగలిగిన లక్షణం ఉండాలి. ఎవరైనా ఇంటికి వచ్చేటప్పటికి ముందు పిలిచి, నువ్వు ఇవన్నీ వాళ్ళతో మొదలు పెట్టకు సుమా, అలాగని ప్రేమ తగ్గించదు. చక్కగా ఆతిథ్యమి, భోజనం చేస్తారా అని అడుగు, పలహారం చేస్తారా అడుగు, కడుపు నిండా పెట్టు. కానీ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సూదికి ఇస్తే దూలాన్ని గుచ్చుతారు, అత్యంత ప్రమాదం. కాబట్టి ఎంతవరకు అంతవరకు మాట్లాడు తప్ప అతిగా మాట్లాడకు. అనవసరంగా సమస్యలు ఎందుకు తెచ్చుకుంటావో అంతవరకు మాట్లాడు చాలు. ఒకవేళ నీకేదైనా ప్రశ్నకి జవాబు చెప్పడం క్లిష్టం అనిపిస్తే అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు ఏమండి అని పిలువు, నేను వస్తాను, నేను కూర్చుంటాను అన్నాడు అనుకోండి. ఓ చిన్న పిల్ల ఇంట్లో ఉంటే ఆ పిల్ల అమాయకురాలైతే తల్లిదండ్రులు ఆ పిల్లని ఎలా అడ్డుకుని కాపాడుకుంటారో భార్యని అలా కాపాడుకుంటారు. ఆ కాపాడుకోవడం భర్త యొక్క లక్షణం. భార్యది అంకిత భావం, ఆమె పిచ్చి ప్రేమ. దానికి కారణం ఏమిటి అంటే తెలియదు. ఇంకా భర్త ప్రేమకి కారణం ఉంటుంది. మా నాన్నగారు నిర్ణయించారు ఈమెను నాకు ఇల్లాలి అని. భార్య ఎందుకు ప్రేమించాలి భర్తనంటే దానికి కారణం లేదు. అక్కడుంది సనాతన ధర్మ వైభవం, ఈ దేశం యొక్క గొప్పతనం. అంత గొప్పగా అనుగమించి వెళ్ళిపోతారంతే భార్య భర్తతో. అటువంటప్పుడు ఆమె ఆయన యందు అంకిత భావంతో ఉంటుంది. ఈ అంకిత భావమే ఎప్పుడు ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి, ఆయన సంతోషించాలి. అదొక పిచ్చి ప్రేమ. ఆమె పిచ్చి ప్రేమని ఆయన అర్థం చేసుకుంటాడు. అందుకే ఆ పిచ్చి ప్రేమలో ఆమె ఒక్కొక్కసారి అధిక్షేపించి మాట్లాడుతూ, మీరు నన్ను తీసుకెళ్ళరు, నన్ను ఎందుకు తీసుకెళ్తారులేండి అంటుంది సీతమ్మంది రామాయణంలో. ఆయన దాన్ని చిన్న చిరునవ్వు నవ్వి ప్రేమతో స్వీకరిస్తాను. ఓ, నేనంటే ప్రేమ నన్ను కాకపోతే ఎవరినంటుంది అని. అంతేగాని ఆ చిన్న మాట పట్టుకుని నాకున్న బిరుదులు తెలుసా, ఎన్ని ప్రవచనాలు చేశానో తెలుసా, నన్ను ఇలా అంటావా అనకూడదు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం ధర్మం. కాబట్టి అంకిత భావం ఆవిడిది, ప్రేమ రక్షణ ఆయనది, అనుగమించడం అంకిత భావం ఆవిడిది. ఇవి రెండు నడవడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా మారిపోతాయి అంటే, ఒకరిది ఏకపత్ని వ్రతం, ఒకరిది పాతివ్రత్యం. స్త్రీ వైపు నుంచి పాతివ్రత్యంగా పరిణమిస్తుంది. ఆమె అందరినీ ఆదరిస్తుంది. బావగారు దేవుణ్ణి చూసినట్టు చూస్తుంది, మామగారు సాక్షాత్తు దేవుడే అంటుంది, అత్తగారు సాక్షాత్తు పరదేవతే, మరిది గారు నా కొడుకుతో సమానం ఉంటుంది, భర్త గారి స్నేహితులు అబ్బో మా కుటుంబానికి ముఖ్యులు. వీళ్ళందరినీ ఆమె ఎందుకంత గౌరవిస్తోంది? కేవల భర్తృ సంబంధం. మా ఆయన సంతోషించాలి, మా ఆయన సంతోషించాలి, మా ఆయన సంతోషించాలి. ఇది చివరికి ఏమవుతుందంటే ఆయన స్థానానికి మాత్రం వీళ్ళెవరూ చేరలేరు. అది ఆయనకు మాత్రమే పరిమితం. పవిత్రమైన సభలో అంతకన్నా నేను దాటి మాట్లాడడం నా చేత కాదు. అందుకే ఆమెది పాతివ్రత్యం, ఆయన స్థానం ఆయనది. అక్కడ పోల్చడానికి వేరొకరు ఉండరు. బావగారు ఉండొచ్చు, మా మామయ్య గారు లాంటి వారండి అనొచ్చు, మా మరిది లాంటి వాడివయ్యా అనొచ్చు, మా కుటుంబానికి ఆత్మీయుడవయ్యా అనొచ్చు. కానీ భర్తృస్థానం మాత్రం ఆమె జీవితంలో ఎప్పుడూ ఆయన ఒక్కడే.
ఆమెది పాతివ్రత్యం. ఆయనది జీవితంలో భోగం అనుభవించడము అంటే కామ సంబంధమైన ప్రవృత్తి కలిగితే ఆమె వినా వీరొకరు గుర్తు రాకుండా ఉండడం, మనసులో కదలకపోవడం, ఆమె వెళ్ళిపోతే ఆమెతోటి ఆ కోరిక కూడా చచ్చిపోవడం, అది ఆయన గొప్పతనం. ఇది దాంపత్యం, ఇది గృహస్థాశ్రమం. ఆ సఖ్యభావం ఉంటుందా వీళ్ళిద్దరి మధ్య? ఇది వృత్తాంతం. అందుకని వయసులో పెద్దవాణ్ణి పతిని చేశారు, చిన్నదాన్ని భార్యని చేశారు. ఇద్దరిని కలిపి నడవడి చూశారు. నడవడి అంటే ప్రవర్తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటారు? ఆమె నీతో కలిసి పుట్టలేదు, ఆమె నీతో కలిసి పెరగలేదు, ఆమె వేరొకరి ఇంట పుట్టింది, ఎవరికో కూతురు. ఆమెకి ఆశలున్నాయి, ఆమెకి కోరికలున్నాయి, ఆమెకి సంతోషం కావాలి. ఆమె నీ ఇంటి కోడలిగా వచ్చింది. మొట్టమొదట కోడలు సంతోషంగా ఉండేట్టు చూడవలసిన కర్తవ్యం మామగారిది, తర్వాత భర్త గారి. అందుకే స్త్రీ జీవితంలో ఏడిస్తే అటువంటి మామగారు వెళ్ళిపోయాడు అని ఏడుస్తుంది. విశరద మహారాజు గారి పేరు చెప్పేటప్పటికీ సీతమ్మ తల్లి పరవశించిపోయింది అంటే అంత గొప్ప మామగారు అని. ఇది భారతదేశంలో మానవీయ సంబంధాలకి చేసిన పట్టాభిషేకం. అందుకని నడవడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇద్దరు అంత ప్రేమగా కలగలిసిపోతారు. అందుకే సప్తపది మంత్రాల్లో ఒక విశేషమైన విషయాన్ని చెప్తారు. సప్తపది అయితే తప్ప వివాహక్రతువు పూర్తి కాలేదని 7 అడుగులు నడిచిన తరువాత వరుడు ఆమెతో ఒక మాట అంటాడు వధువుతోటి, నువ్వు నాతో కలిసి 7 అడుగులు నడిచావు కాబట్టి ఇక పైన సఖీ సప్తపదో భవ, నువ్వు నాకు మంచి స్నేహితురాలివిగా. మంచి స్నేహితురాలంటే జన్మతః నీకు అనుబంధం లేదు, కానీ ఆమె ఇప్పుడు జీవితంలో మధ్యలో ప్రవేశించింది. కానీ ఇక జీవితానికి అంతటికీ కూడా నిర్ణాయక శక్తి ఆమె. నా మనసెరిగి నువ్వు ప్రవర్తించు. స్నేహము అన్న మాటకు అర్థం మనసుతో కలవాలి, ఒకరు ఒకరికి అర్థం కావాలి. వారి సంతోషం కొరకు అన్నప్పుడు యువతల వైపు నుంచి కొంత త్యాగం ఉంటుంది, వీరి సంతోషం కొరకు అన్నప్పుడు యువతల వారి వైపు నుంచి కొంత త్యాగం ఉంటుంది. ఇది చేయడానికి సిద్ధపడి ఉండగలిగితేనే దాంపత్యంలో సంతోషం. లేనినాడు నా ఒక్కడికి సంతోషం ఇది కాబట్టి నీకు సంతోషం అయినా కాకపోయినా నేను ఇది చేస్తాను అన్నప్పుడు ఆ గృహస్థాశ్రమానికి అర్థమై ఉంది. ఆ ఇల్లాలు ఏమి ఏడుస్తున్నా, ఆమె ఎంత బాధపడుతున్నా, నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇదే చేస్తాను అన్నాడు అనుకోండి, దీనికి ఆ గృహస్థాశ్రమం. ఆయన ఏమైపోయినా నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇదే చేస్తాను అని ఆమె అందనుకోండి, దీనికి ఆ గృహస్థాశ్రమం. ఒకరి సంతోషానికి ఒకరు కారణం కాగలిగితేనే. అందుకే సుమన సమాలో అంటాడు, నువ్వు మంచి మనసుతో ప్రవర్తించు, నేను మంచి మనసుతో ప్రవర్తిస్తాను, మన ఇద్దరం మంచి మనసులతో స్నేహితులుగా ఉందాం. నాకున్న బలం ఏమిటో, నాకున్న బలహీనత ఏమిటో నువ్వు బాగా తెలుసుకో. నా బలహీనత నీకు తెలియకుండా ఉండకూడదు, తెలియాలి. అలాగే నీ బలం, నీ బలహీనత నాకు తెలియాలి. నీ బలహీనతని నేను కప్పిపుచ్చాలి, నా బలహీనతని నువ్వు కప్పిపుచ్చాలి. మన ఇద్దరం కలిసి ప్రస్తావన చెయ్యాలి. నేను తప్పు చేస్తే మన్నించడానికి నీకు పెద్ద మనసు ఉండాలి, నా మీద ప్రేమ ఉండాలి. నువ్వు తప్పు చేస్తే నిన్ను మన్నించడానికి నాకు ప్రేమ ఉండాలి. తప్ప కేవలం తప్పులు వెతుక్కోవడానికి, తప్పులు పట్టుకోవడానికి మనం సంసారం వద్దు. మనం ఒకరి పట్ల ఒకరం ప్రేమతో, అవగాహనతో తప్పులు మరిచిపోయి సంతోషంగా బ్రతకడానికి ఇంటిని శాంతి స్థానం చేసుకుందాం. బయట ఎన్ని ఒత్తిడులన్నా పడని, ఎన్ని కష్టాలన్నా పడని, ఇంటికొచ్చి నీ ముఖం చూసేటప్పటికి నాకు ప్రశాంతత కలగాలి, నీ పక్కన పడుకునేటప్పటికి నాకు ప్రశాంతత కలగాలి, నిన్ను స్పృశిస్తే నాకు శాంతి కలగాలి, నీ చేత్తో పెట్టిన పట్టెడు అన్నం నాకు ఆరోగ్యకారకం కావాలి. నీ తప్పు చేస్తే నువ్వు మందలించు, నువ్వు తప్పు చేస్తే నేను మందలిస్తా. ఇద్దరం చెయ్యి పట్టుకొని ప్రస్థానం చేద్దాం. ఇందులో అరమరికలొద్దు, ప్రేమతో ప్రవర్తిద్దాం. ఏదో
నన్ను తప్పే పడతారని ఎప్పుడూ ఆలోచించకు. నేను పడితే ప్రేమతోనే తప్పు పడతాను తప్ప తప్పులు పడదామని పట్టే బుద్ధి నాకు లేకుండుగాక. నువ్వు కూడా నన్ను ప్రేమించి తప్పు పట్టు, తద్వారా నన్ను సంస్కరించి నేను 10 మందికి పనికొచ్చేటట్టుగా, ఇద్దరం కలిసి పేరు పొందేటట్టుగా, ఒకరిని ఒకరం దిద్దుకుంటూ ఇద్దరం చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేద్దాం తప్ప మనమే ఒకరికి ఒకరం బరువైపోతే, మనమే ఒకరికి ఒకరం చేతకాని వారమని బయట మాట్లాడుకుంటే, మనమే ఒకరి తప్పొకరు ఎత్తి చూపిస్తే ఏమి గృహస్థాశ్రమం అవుతుంది? కాబట్టి సుమన సమానం, మనిద్దరం కూడా మంచి మనసుతో ప్రవర్తిద్దాం. అంటే నిజానికి గృహస్థాశ్రమ ప్రవేశం చేసేటప్పుడు ఇద్దరి మధ్య ఎంత మంచి అవగాహనతో ప్రారంభం కావాలో, ప్రేమ అన్నది ఎంత అవసరమో తెలుస్తుంది. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, కామము ఎప్పుడూ కూడా మనిషి పాషాణమయ్యేట్టు చేస్తుంది. కామము తీరలేదనుకోండి, శత్రుత్వాన్ని పెంచుకొని అవతల వాళ్ళ మీద కాఠిన్యం పొందేటట్టు చేస్తుంది. ప్రేమ కరిగిపోయే లక్షణాన్ని పొంది ఉంటుంది. అవతల వారు ఎన్ని దోషాలు చేయనివ్వండి, ప్రేమ అవతల వారితో కఠినంగా మాట్లాడడం గాని, వాళ్ళు పాడవ్వాలని కోరుకోవడం గాని ఎప్పుడు అనదు. బాగుపడాలి, ఆ వ్యక్తి మనసు సంస్కరింపబడాలి, జీవితంలో వృద్ధిలోకి రావాలి అని కోరుతుంది తప్ప వాడు నాశనం అయిపోవాలన్న మాట ప్రేమ అనలేదు. అందుకే ఆ ప్రేమ చాలా అవసరం. ఆ ప్రేమకి పూర్వ పరిచయం ఏది? ఏం లేదు, కానీ భవిష్యత్తు మాత్రం ఉంది. ఈ భవిష్యత్తుకి పునాది ఎక్కడుంది? ప్రేమలో ఉంది తప్ప కామమునందు లేదు. అందుకే ఆమె ధర్మపత్ని తప్ప కామపత్ని కాదు. ఇంత పెద్ద ప్రాతిపదిక వేసి గృహస్థాశ్రమ ప్రవేశం చేయిస్తారు. కాబట్టి ఇందులో శీలము, వయస్సు, వృత్తము 3 పెద్దలు చూస్తారు. ఈ 3టిలో వీళ్ళు కలుస్తారా? అభిజనము అంటే వీళ్ళ యొక్క వంశాలు ఎటువంటివి? ఈ 2 వంశాలు ఎంత గొప్పవి! ఇంత గొప్ప వంశములైతే వీళ్ళిద్దరూ కూడా వంశముల యొక్క ప్రతిష్ట నిలబడాలి. ఆ పెద్దలు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించాలన్న జిజ్ఞాసతో ఆ వంశానికి కీర్తి తెచ్చేలా ప్రవర్తిస్తారు. కాబట్టి మనం అట్లా ఉండాలన్న కోరిక ఉంటుంది. కాబట్టి ఇద్దరి వంశాలు ఎటువంటివి పరిశీలనం చేస్తారు. రామాయణంలో చాలా మంది అనుకుంటారు ఏదో శివధనుర్భంగం చేశాడు రామచంద్రమూర్తి, వెంటనే గబగబా జనక మహారాజు గారు ఒక జలకలశతో వచ్చాడు, ఇదిగోనయా పిల్లనిస్తున్నాను తీసుకో అన్నాడు, రాముడు కన్యాదానం చేసుకున్నాడు అనుకుంటారు. అట్లా లేదు రామాయణంలో. మీరు బాలకాండని అయోధ్యకాండతో కలిపి చదివితే నిజానికి రాముడు శివధనుర్భంగం చేసినప్పుడు జనక మహారాజు గారు జలకలశ పట్టుకుని గబగబా వచ్చాడు. వచ్చి ఎవరు శివధనుర్భంగం చేశారో వాళ్ళకి పిల్లనిస్తానన్నానయ్యా, నువ్వు శివధనుర్భంగం చేశావు కాబట్టి ఇదిగో పిల్లనిస్తున్నాను స్వీకరించమన్నాడు. రాముడు అన్నాడు, దీయమానమతు తదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంధ అయోధ్యాధిపతే ప్రభో. ఒక పిల్ల నాకు భార్య కావాలి అంటే 5 లక్షణములు చూడాలి. అవి నేను చూడవలసిన విషయాలు కావు, మా నాన్నగారు చూడాలి. మా నాన్నగారు అంటే మా నాన్నగారు ఆయన నిర్ణయం చేసేటప్పుడు పురోహితులు, పెద్దలు, బంధువుల యొక్క సమక్షంలో సంప్రదించి నిర్ణయం చేస్తారు. దానికి నేను కట్టుబడతాను అంతే తప్ప నేను ఒక్కడిని ఏదో శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లని బుక్ చేసుకుంటానని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. మా నాన్నగారికి కబురు చేయండి, మా నాన్నగారు అంగీకరిస్తే ఈమెని నా పత్నిగా స్వీకరిస్తానన్నాడు. అంటే జలకలశ పట్టుకుని వెనక్కి వెళ్ళిపోయి జనక మహారాజు గారు దశరథ మహారాజు గారికి కబురు చేశారు. దశరథ మహారాజు గారు వచ్చాడు, ఏమండి శివధనుర్భంగం చేశాడు మీ అబ్బాయి, అలా చేసిన వాడికి పిల్లనిస్తానన్నాను, ఈ పిల్ల కోసం భూమండలంలో ఉన్న రాజులందరూ శివధనుర్భంగం చేసి పొందాలని ఎదురు చూశారు, ఎవరు చేయలేకపోయారు, మీకు ఇంత గొప్ప కోడలు వస్తుంది అంటే ఎగిరి గంతేసి దశరథ మహారాజు గారు అంగీకరించలేదు. ఆయన అన్నాడు, ఈమె నా ఇంటి కోడలుగా రావడానికి అసలు మన 2 వంశములు సరిపోతాయా? మా వంశంలో ఉన్న వాళ్ళకి మీ వంశంలో పుట్టిన పిల్లని పొందడానికి నేను అర్హుడనేనా? ఎంత మర్యాదగా మాట్లాడాడండి.
ఒక గొప్ప మాట అంటాడు, ప్రతిగ్రహో దాతృవశ శ్రుతమే తమ్మయాపురా. ఏమయ్యా జనక మహారాజా, పిల్లనిస్తాను మీరు గొప్పవారు, మీ రాముడికి నా కూతుర్ని ఇవ్వడం నా అదృష్టం అని ఊగి మాట్లాడతావేమయ్యా? నువ్వు పిల్లనిస్తే కదా నాకు కోడలు, నువ్వు పిల్లనిస్తే కదా నా కొడుక్కి ధర్మపత్ని, నువ్వు పిల్లనిస్తే కదయా నా కొడుక్కి సంతానం, ఇప్పుడు కదయా వాడికి రుణ విమోచనం. లేకుండా నా వంశం ఎలా నిలబడుతుంది? ఇచ్చేవాడివి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను విన్నది ఏమిటంటే, పుచ్చుకునేవాడు ఇచ్చేవాడి దగ్గర వినయంగా ఉండాలి. ప్రతిగ్రహం దాతృవశ శ్రుతమే తమ్మయాపురా. నేను విన్నది అది. నువ్వేమిటి, నేను ఆడపిల్ల తండ్రి నన్ను అలా నించుంటున్నావు? నించోకు, నువ్వే గొప్ప. అయినా మా రాముడు నేను దశరథుణ్ణి శమధనుర్భంగం చేశాడు, పిల్లని ఇచ్చేస్తానంటున్నావు. అలా మాకొద్దు. నా వంశం అంతా చెప్తాను, విను. నీకు నచ్చితే పిల్లని. నేను కూడా చెప్పను, ఎందుకంటే నేను చెప్తే నా వంశంలో ఎక్కడైనా ఏదైనా దోషం ఉంటే నేను కప్పిపుచ్చిన వాణ్ణి కావచ్చు, లేదా వంశంలో పూర్వం ఉన్న పెద్దల గురించి తక్కువ చేసి మాట్లాడడంలో నేను కొద్దిగా వెనకంజ వేయచ్చు.